చూసారండి, నేను నేరుగా కూడా వేస్తానండి. లేదు నేరుగా వెయ్యాలి అనుకుంటే పెద్ద కుండీలు ఉండాలి. కాదు నేరుగా మనకి ఇబ్బంది ఉంటుంది, ఎలకలో ఇవన్నీ ఉన్నవారికి ఇబ్బంది ఉంటుందని ఆలోచన ఉన్నవారు ఇలా వేసుకోండి. చూసారా మట్టి ఎంత ఉందో అంతా వేసుకుంటున్నాను నేను. అలానే దీనికి కన్నం ఉంది, కొంచెం ముందు మట్టి వేస్తున్నాను, తర్వాత వేసేస్తున్నా. ఇలా వేసుకునండి తగు మాత్రంగా కొన్ని నీళ్ళు ఇప్పుడు వేస్తానండి. మనీ వారానికో 10 రోజులకో ఒక చిన్న గ్లాసు నీళ్ళు అయితే వేస్తానండి. ఇంతేనండి. దీనికి ఎక్కువ నీళ్ళు వేసేసి చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. అసలు వీడియో మీరు కరెక్ట్గా చూసుంటే ఈ ఇబ్బంది ఉండదండి. మీకు పలానాది కావాలి అనుకున్నప్పుడు కొంచెం టైం చూసుకుని వీలు చూసుకుని అది చేసుకోవాలి. చూసారా ఇలా వేసేసండి. ఈ డబ్బాకి ఇంకొక బకెట్ని ఇలాంటి ఇది ఒక చెట్టు అనుకుందామండి, చెట్టు మొదలను పెట్టారు. అప్పుడు దీనికి ఒక మూత వేసేసాం. అప్పుడు ఈ డబ్బాని ఇలా దబ్బించేయండి. ఇప్పుడు వాసన రాదు. 3-4 రోజులు చిన్న వాసన అనిపిస్తుంది. వాసన అనిపిస్తుంది కాబట్టి డబ్బాని దబ్బిస్తామండి. 4 రోజులు పోయాక డబ్బాని తీసేసుకోవచ్చు. ఇంతే. చూసారు కదా, నేను ఎంత నింపుగా వేసానండి. ఇప్పుడు మనకి ఇది ఇంత అయ్యింది. ఇప్పుడు ఏ మొక్కకి వేసుకున్నా మనకి ఇబ్బంది లేదు. మనకి కొత్తగా మొక్కలు వేసుకుందాం అనుకున్న దానికి కూడా దీనికి ఇంకొక 3-4 రెట్లు మట్టి కలుపుకునండి మొక్క పెట్టుకోవచ్చు. ఇంతేనండి. దీనికి ఇప్పుడు నీళ్ళు కూడా వేయవలసిన పని లేదండి, ఎందుకంటే తేమ ఉంటుంది దీంట్లో. అందుకు ఇది ఇలా చేసుకోబట్టండి మనకి చాలామంది చాలా కొని వేసుకుంటున్నారు కదా, అలాంటి ఇబ్బంది లేకుండా కొత్తగా గార్డెన్ చేసుకునే వాళ్ళకి ఇది సులువుగా ఉంటుందండి. ఇంకేమీ అవసరం లేదు దీంట్లో వేయటానికి. ఇవ్వండి ఫుల్గా మట్టి వేసేస్తున్నా. వాసన ఉండదండి, కానీ దీనికి కన్నాలు ఉన్నాయి కదండి, కన్నాల నుంచి చిన్న వాసన అనిపిస్తుంది. ఎక్కడో చేపల వాసన వస్తుంది అన్నట్టు అనిపిస్తుంది తప్ప ఇందులో దాని అనిపించదు. అందుకే ఈ డబ్బాని ఇలా పెట్టమంటున్నా. ఒక 3-4 రోజులు అంతే. ఆ తర్వాత నుంచి ఈ డబ్బాని ఓపెన్గానే ఉంచేయచ్చు. నీరు మాత్రం వారానికి 1 గ్లాసు నీళ్ళు వేయండి. పద్మ గారు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అయితే మీరు ఒక 10 రోజులు ఆ పురుగులు పట్టింది చూడకుండా ఉంటే సరిపోతుంది, సెట్ అయిపోతుంది. ఇది కూడానండి నేరుగా ఎలా వేయాలన్నది కూడా చూపిస్తాను. ఆల్రెడీ మన వీడియోలు చూసే ప్రతి ఒక్కరికి తెలుసండి. మనీ అడుగుతున్నారని వీడియో చేయవలసి వచ్చింది.